హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మన ఫుల్ వీడియోలో ఎగ్ టమోటా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. కోడిగుడ్ల కూర ప్రిపేర్ చేసుకోవడానికి మసాలా చూడండి. కొబ్బరి పొడి, తెల్లవాయలు, కొత్తిమీర, ధనియాల పొడి, మిరప్పొడి, చెక్క, లవంగాలు, మిరియాలు, ఎర్రగడ్డలు ఇవన్నీ మిక్సీకి పట్టుకోవాలి. చూడండి, కొత్తిమీర వేసుకుంటున్నా, తెల్లవాయలు వేసుకుంటున్నా, కొబ్బరి పొడి, ఎర్రగడ్డలు. అన్ని దానికి నవ్వుతారమ్మా, తొందరలో మాటలు పోతాయి. ఇవి మిరియాలు, చెక్క, లవంగాలు. ఇప్పుడు కారం, ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకున్నాం. వాటర్ వేసుకున్నాం. ఇప్పుడు మిక్సీకి పట్టుకున్నాం అండి. మిక్సీ పట్టుకున్న మసాలా ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకున్నాం, పెనం పెట్టుకున్నాం. పెనం కాగింది, ఆయిల్ వేసుకున్నాం. కొంచెం ఎక్కువ వేసుకున్నాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది, ఆవాలు వేసుకున్నాం. ఎర్రగడ్డలు వేసుకున్నాం. కరివేపాకు, పచ్చిమిరపకాయలు కలుపుకోండి. ఇవి బాగా వేగనిద్దాం, ఎర్రగా అయ్యేంత వరకు. చూడండి, వేగిపోయింది కదా. టమోటాలు వేసుకున్నాం. ఒకసారి మళ్ళీ కలుపుకున్నాం. ఇది సాల్ట్ వేసుకున్నాం కొంచెం. ఇది కొంచెంసేపు మగ్గనియాలి. ఇప్పుడు పసుపు వేసుకున్నాం. పసుపు వేసినాక ఒకసారి కలుపుకున్నాము. ఇప్పుడు చూడండి, వేగిపోయింది. ఇప్పుడు మసాలా ఆడించుకున్నాం కదా మనము, ఆ మసాలా దీంట్లోకి వేసుకున్నాం. చూడండి, ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం, రాళ్ళు ఉప్పు. నేను ఇదే కదా వేసుకునేది. ఇప్పుడు వాటర్ వేసుకున్నాం. ఒకసారి కలుపుకున్నాం. కొంచెం చికెన్ మసాలా కాల్చుంటే వేసుకోవచ్చు, లేకపోతే ఇలాగే చేసుకోవచ్చు. నేనైతే చికెన్ మసాలా వేస్తాను. చికెన్ మసాలా వేయిపోయినా పర్వాలేదు, నేనైతే వేసుకుంటాను, ఎందుకంటే మా పిల్లలకి ఇష్టమని. ఎలాగైనా చేసుకోవచ్చు. ఇలా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇది బాగా ఉడికినాక మనం కోడిగుడ్లు వేసుకోవాలి. ఇప్పుడు కోడిగుడ్లు చూపిస్తాను రండి. కోడిగుడ్లు 4 తీసుకున్నాను, ఉడకబెట్టుకున్నాను. తుప్పు తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇవి కోసుకున్నాము అండి. దీన్ని 2 ఒప్పులు చేసుకున్నాం అంతే. అలా ఇలా చేసుకుంటే మసాలా ఇక్కడ పడుతుంది, బాగుంటుంది, నీసాసన రాదు. ఇలాగే కోడిగుడ్డు వేసుకున్నాం అనుకో, పైన మసాలా పడుతుంది, లోపల మసాలా పట్టదు. అందుకని ఇలా కోసేసుకుంటే ఇక్కడంతా మసాలా అంటుకుంటుంది, చాలా బాగుంటుంది. ఇలా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగానే కోడిగుడ్డు. చూడండి, ఇప్పుడు మనము అది మసాలా ఉడికినాక లాస్ట్లో ఇవి వేసుకోవాలి. కర్రీ ఇలా ఉడుకుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఆయిల్ పైకి రావాలి, ఇలా చిక్కపడాలి. ఇప్పుడు మనం కోడిగుడ్లు కోసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి. దీనికి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్, నరికేస్తాం ఈరోజు. చూడండి, ఇలాగా ఒక్కొక్కటి ఇంకా లోపలికి పెట్టు చెయ్యి. ఇలా వేసుకోవాలి. మా అమ్మ అంతే ఫ్రెండ్స్, కావాల్సిన పెడుతుందో నాకు అర్థమే కాదు ఫ్రెండ్స్. కాలాలని పెడుతుందో, కాలాలని పెడతాం. ఇలా వేసుకోవాలి, లాస్ట్లో వేసుకోవాలి. ఫస్ట్లో వేసుకుంటే ఎందుకంటే మనం ఉడకబెట్టుకున్నాం కదా ఆ గుడ్లు, అలా మళ్ళీ అన్నీ నున్నగా అయిపోతాయి. అలా వేసుకోవాలి. చేప ముక్కలు వేసుకుంటే ముంచుకోవాలి. ఇలా ముంచుకోవాలి.
ఇలా ముంచుకొని రొంచేపు ఉడకనివ్వాలి. సరేనా? చూడండి ఎలా ఉంది. అప్పుడు కోడిగుడ్లకు అనేది మసాలా పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఎగ్ కర్రీ రెడీ. చూడండి మా ఎగ్ కర్రీ ఎలా ఉందో. మా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు ఇలా ట్రై చేయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సూపర్గా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. మీరు ఇలా ట్రై చేయండి. ఓకేనా? ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.